హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు అయితే మీకు నేను బీడ్స్ కుచ్చేసేది ఎలా అని చెప్పి చూపిస్తాను. చూడండి, చాలా ఈజీ మెథడ్ ఇది. క్రోషాలో వేస్తే ఇలా వస్తుంది, కుచ్చు కట్టినాక మీకైతే అర్థమవుతుంది ఎలా వేసేది, ఎలా కుచ్చు కట్టేది అయితే నేను చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తాను. మనం అయితే ఈ సైజ్ పర్ల్ బీడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ కొంచెం అయితే స్టార్ట్ చేసేసి వేసుకొని వచ్చాను అన్నమాట శారీకి. ఇప్పుడు ఎలా వేసేది చూపిస్తాను. ఇక్కడ ఒక నాట్ వేసుకున్నాను. నాటేసుకునేది అయినాక మళ్ళీ ఒక 2 పర్ల్ తీసుకోవాలి. వైట్ బీడ్స్ 2 తీసుకొని నీట్గా ఇలా తీసుకొని వెళ్ళి చూడండి, ఇది ఎక్కడొస్తే ఇంతకు వస్తుంది. ఇలా వద్దు, కొద్దిగా మనం ఇంత దూరం ఈ తక్కైతే మనము లాక్ చేసుకున్నాము. ఇక్కడ ఇది ఎక్కడైతే అక్కడ ఇంతకే వస్తుంది. చూడండి, ఇంతకైతే మనం వేసుకునేది వద్దు, ఇంకొద్దిగా ఎక్స్టెండ్ ఇటు వరకు లాక్ చేసుకుందాం. చూపిస్తాను చూడండి, ఇలా అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా కొద్దిగా చాలా టైట్ వద్దు, లూజ్గా ఇలా గ్యాప్ వచ్చేలాగా లాక్ చేసుకున్నాం. ఇలా లాక్ చేసింది మళ్ళీ సేమ్ 2 బీడ్స్ వేసుకున్నాము. 1 2 ఇది వేసుకునేది అయినాక చూడండి, ఎంత కావాలో అంత డిస్టెన్స్ అయితే ఇంత వస్తుంది. మనం ఇంత వేస్తలేదు, ఇంకొద్దిగా ఎక్స్ట్రా చూపిస్తున్నాం. కూడా సేమ్ డిస్టెన్స్ వేసుకుంటే మళ్ళీ బాగా రాదు ఫినిషింగ్ అనేది. అందుకే కొద్దిగా దూరం వేసుకొని ఇలా వెనకాల ఇంకో చూడండి, ఇలా వచ్చి ఇలా ఒక నాటు వేయాలి. కొద్దిగా లూజ్గా ఉంచుకొని ఉండాలి, టైట్గా అంతా ఉండకూడదు. ఇలా అయితే ఇలా వేసుకుంటూ పోదాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 బీడ్స్ వేసి చూపిస్తాను. 2 బీడ్స్ వేసుకొని సేమ్ అలాగే కొంచెం డిస్టెన్స్తో ఇలా లాక్ చేసుకున్నాం. రింకల్స్ అంతా రాకుండా నీట్గా ఇలా అయితే శారీ పూర్తి లాక్ చేసుకొని పోవాలి అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్. కొత్తగా నేర్చుకోవాలి బిగినర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్ అయితే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలా శారీ పూర్తి ఇలా వేసుకొని పోయినాను. పూర్తి పర్లు వేసింది అయినాక ఇప్పుడైతే ఇలా కుచ్చు అయితే నేను వేసుకుంటూ వస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. చాలా ఈజీ మెథడ్ చూడండి. ఎందుకంటే మనం లూజ్ వదలాలన్నామంటే ఈ బీడ్ మధ్యలో కుచ్చు రావాలి. టైట్ ఉన్నామంటే ఇదే గ్యాప్ అనేది ఉండదు మనకి. అప్పుడు ఫినిషింగ్ అనేది ఇక్కట్టుగా అనిపిస్తుంది. ఇలా గ్యాప్ అనేది ఉంటే నీట్గా కుచ్చిపోయి 2 బీడ్స్ సెంటర్లో ఇలా కూర్చుంటుంది అన్నమాట. ఇలా జరీ తీసుకొని 4-5 రౌండ్లు చుట్టుకుందాం. మనం అయితే ఇలా చుట్టుకొని టైట్గా నాటు వేసుకుందాం. 1 2 3 4 ఇలా నాటు వేసుకొని జరీని కట్ చేసుకుందాము. కట్ చేసుకుని అయితే బ్యాక్ సైడ్ అయితే కుచ్చు ఏం లెంత్ ఉందో అదే లెంత్ చూసుకొని ఒకేసారిగా నీట్గా ఇలా అయితే కట్ చేసుకుందాము. ఇదైతే నేను మీకు ఒక 60 రౌండ్స్ దాకా చుట్టుకున్నాను. థ్రెడ్ నీడల్కి ఎక్కించింటే 120 రౌండ్స్ అయింది టోటల్. 120 రౌండ్స్ అయితే టోటల్గా ఉంది. ఇది ఇప్పుడు ఇలా సెంటర్లో మళ్ళీ సేమ్ ఇలా ఇంకొక కుచ్చు పింక్ అయితే ఫస్ట్ వేసుకొని పోయినాము. పింక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మెథడే. అందుకని ఒకే కలర్లో చూపిస్తాను. వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఒకే కలర్లో అయితే నేను చూపిస్తాను. పింక్ కూడా కావాలంటే చూపించవచ్చు, బట్ పింక్ అయితే నేను ఫుల్గా ఫినిషింగ్ చేసుకొని వెళ్ళాను. ఫస్ట్ జరిగిన కట్ చేశాను. కుచ్చు లెంత్ ఒకేసారి ఇలా నీట్గా కుచ్చు లెంత్ అనేది కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మళ్ళీ కూడా కట్ చేసుకోవచ్చు. శారీ పూర్తి ఇలాగే వేసుకొని పోవాలి. మళ్ళీ 2 పింక్ అయింది కదా ఆల్రెడీ. ఇక్కడే మళ్ళీ ఇంకొకటి చూడండి, సెంటర్లో ఈ థ్రెడ్ ఉంటుంది కదా, మీకు అనిపిస్తుంది థ్రెడ్. కరెక్ట్గా ఈ థ్రెడ్ సెంటర్లో బీడ్ ఆ పక్క ఈ పక్క బీడ్ వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది చూడండి బీడ్స్. ఇదంతా మీకు క్రోషాలా వేస్తారు, 2 బీడ్స్ వేసి కూర్చోలా. నేనైతే మీకు కాటన్ థ్రెడ్లో ఎలా వేసేది చూపించినాను. మీకు ఏమైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అంతా పంపించండి డిజైన్స్. మనకైతే ఆర్డర్ ఇచ్చినారంటే వితిన్ 2-3 డేస్లో మనమైతే మీకు డెలివరీ చేస్తాము. సరే,
ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఇంకొకసారి అయితే చూసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. బాయ్.